ఇందులో కూడా లిక్విడ్ వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు, ఇందులో లిక్విడ్ వేస్తే సరిపోతుంది. ప్రీ వాష్ అంటే బాగా బట్టలు స్మెల్ వస్తున్నాయి అంటే ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది దీనికి, ప్రీ వాష్. ఈ ఆప్షన్ నొక్కి సెలెక్ట్ చేస్తే 2 సార్లు వాష్ చేస్తాయి. టచ్ మొత్తం 2 సార్లు వాష్ చేస్తాయి. ఫస్ట్ కొంచెం లిక్విడ్ ఇందులో వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ తోనే వాష్ చేసి దాని తర్వాత మళ్ళీ ఈ లిక్విడ్ తో తీసుకుంటాయి. అట్లా రెగ్యులర్ యూస్ కాటన్. రెగ్యులర్ గా అయితే మీరు అంత ఏం నొక్కాల్సిన అవసరం లేదు, కాటన్ పెట్టేసి స్టార్ట్ చేస్తే సరిపోతాయి. టోటల్ అదే చేసుకుంటాయి. మీరు అన్నది సాఫ్ట్వేర్ 2 పైపులు ఉంటాయి ఇక్కడ. ఈ పైప్ కి ఏమో మెయిన్ వాష్ కి వచ్చే పైప్ కి ఏమో ఈ సాఫ్ట్వేర్ ఉంటాయి. డస్ట్ గిస్ట్ ఏం ఆపదు, అట్లనే తీసుకెళ్లిపోతాయి. ఈ సాఫ్ట్వేర్ అంటే వాటర్ లో ఉన్న హార్డ్నెస్ కొంచెం కరిగించి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇది డస్ట్ ఆపుతాయి ప్లస్ వాటర్ సాఫ్ చేస్తాయి. 2 చేసి ఏ వాటర్ తీసుకునేటప్పుడైనా ఇది ఎక్కడ ఫిట్ చేస్తారు? మామూలు ట్యాప్ దగ్గర చేస్తారా? లోపలనే చేస్తారా? ఓకే ఓకే. దాని కాస్ట్ ఎంత? 25-60 ఉంటాయి. లైఫ్ టైం ఉంటాయి. క్యాండిల్స్ ఏమో 150 ఉంటాయి. మీ తర్వాత చేంజ్ చేసుకోవాలంటే క్యాండిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతాయి. టోటల్ మెషిన్ లైఫ్ టైం ఉంటాయి. ఓకే. 25-60 క్యాండిల్ ఒకటేనా? క్యాండిల్ ఒకటి లోపల 150 రూపీస్ క్యాండిల్ ఉంటాయి. క్యాండిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉండదా? ఇది క్యాండిల్ డోర్ మ్యాట్స్, ఇవి కర్టెన్స్ అన్న ఒకటే మేడం. డోర్ మ్యాట్స్ వేయద్దు, కర్టెన్స్ వేసుకోండి. డోర్ మ్యాట్స్ వేస్తే గలీజ్ అయిపోతుంది, వాష్ క్వాలిటీ రాదు మళ్ళీ.